అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏంటి ఏవో అత్త కోడళ్ళంటూ నేను లేకుండా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? అదేం లేదే, మావయ్య గారు ఏదో సరదాగా మాట్లాడుతున్నారు అంతే. అవునే సంధ్య, మీరందరూ వచ్చారంటే, మనం అందరూ ఇంత సంతోషంగా ఉన్నామంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏంటి అందరూ ఒకేసారి ఇలా మారిపోయారు? నాకు అదే షాక్గా, డౌట్గా ఉంది. అంటే ఏంటే, రాకూడదా? నిన్ను సంతోషంగా ఉంచాలని మీ వారు మీ అత్తయ్య గారు నీకు సర్ప్రైజ్ ఇద్దామని మమ్మల్ని తీసుకొచ్చారు, అంతే కదండి? అంతే వింది గారు, అంతే అంతే. మన అత్తలు చూడ్డానికి కఠినంగా ఉంటారు కానీ వాళ్ళు మన ఇద్దరికంటే మంచివాళ్లే. అవును, ఆ విషయంలో నా ఓట్ 100% నీకే. మన అత్తమ్మల మనసు బంగారం. పాత శత్రువులంతా పుణ్యక్షేత్రంలో కలిసిపోయినట్టు అన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఇలా కలిసిపోయారేంటి? చా, ఏంటమ్మా మౌనిక అక్కడే నిలబడి ఉన్నావు? రా మౌనిక, ఇలా రా, వచ్చి కూర్చో. అసలు ఏం జరుగుతుంది అత్త ఇక్కడ? అవన్నీ తర్వాత చెప్తాలే కానీ ముందివి తిను, చాలా టేస్టీగా ఉన్నాయి. సంధ్యా వింధ్యాలు చేశారు. ఆగండి అత్తయ్య, మీరు తినండి, చల్లగా అయిపోయాయి. ఒక్క నిమిషం అత్తయ్య. మౌనిక కోసం స్పెషల్గా వేడివేడిగా తీసుకొస్తాను. సరేనమ్మా. సంధ్య రా. సంధ్య, నేను వేస్తాను, నువ్వు పిండి అందుకో. ఆ ఉప్పు అందుకో, కారం డబ్బా కూడా. అయ్యో చాలు. వింధ్య ఏంటి అంత వేస్తున్నావు? మనల్ని ఎంత టార్చర్ చేసింది అది. ఈ మాత్రం ఉప్పు కారం లేకపోతే ఎలా? నువ్వు చూడెప్పుడు. వాటరే. వింధ్య ఆగు. పద. మౌనిక, నీకోసం స్పెషల్ పకోడీలు తిను. ఆలోచిస్తున్నావేంటి? తిను మౌనిక, తిను, బాగున్నాయి. అవును, తిను, చాలా బాగున్నాయి. అదేంటి అలా తింటున్నావు? ఏమయ్యా, టేస్ట్గా లేవా? చాలా టేస్టీగా ఉన్నాయమ్మా. మరి పెళ్లి కావలసిన పిల్లవి, అది తినడం ఏంటి? ఇదిగో ఇలా ఇంతింత తినాలి, తిను.
కావాలా? కావాలి. వాటర్. ఇవ్వండి. ఇవ్వు. థ్యాంక్స్. గొంతు బాగా మండుతుందా? మమ్మల్ని అందరినీ ఒకే చోటు చూసి గుండెల్లో కూడా మంటగా ఉన్నట్టుంది. నువ్వు చాలా పాపాలు చేసావు. అయినా మా వింధ్య నీకు బస్ టికెట్ కూడా ఇచ్చిందంట కదా. నువ్వు వెళ్ళిపోవాల్సింది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? అంత ఈజీగా వెళ్ళదు. మా అత్తగారు మెడ పట్టుకుని బయటికి గెంటితే అప్పుడు వెళ్తుంది. వింధ్య, ఏంటిది? మాట్లాడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇంకోసారి మా ఫ్రెండ్షిప్ జోలికొస్తే జాగ్రత్త. మీ ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటారా? వదలను. మిమ్మల్ని ఊరికే వదలను. హ, మీరు హ్యాపీగా ఎలా ఉంటారో నేను చూస్తాను. అబ్బా! ఏంటి అత్తా కోడళ్ళు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? కరెక్ట్ టైంకి వచ్చావురా. ఏది డబ్బులు ఇలా ఇవ్వు. పార్వతి గారికి పెట్టడానికి చీరో గిఫ్టో తెప్పిస్తాను. సరేమ్మా. హ? అరే, పర్సు కబోర్డ్లో ఉంది. వింధ్యా, వెళ్ళి తీసుకొనిరా. ఇదిగో, ఏదో ఒకటి తెప్పించివ్వండి. ఈ వింజ ఇలా ఆనందంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటే నాకు బీపీ పెరిగిపోతుంది. అయినా అందరూ హాల్లో ఉంటే ఈవిడ గారేంటి పైకి వెళ్తుంది? ఏంటి ఈయన డైరీలో ఫోటో ఉంది? ఎవరిది? నాదే అయి ఉంటుంది. ఏంటి కోడలు అత్తగారు కలిసి ఏదో చేస్తున్నట్టున్నారు? ఏం లేదమ్మా. పదండి, మీ ఇద్దరు మీ చేతులతో గుమ్మగుమ్మలాడే వంటలు చేసేస్తే అందరం కలిసి భోంచేద్దాం. సరే అత్తయ్య. వింధ్య రా. ఏ వింధ్య, ఏమైంది? మొహమేంట అంత డల్గా పెట్టావు? ఏమైందంటే ఏం చెప్పను. నా కళ్ళతో చూసింది నిజమో కాదో నా మనసు తేల్చుకోలేకపోతుంది. వింధ్య, ఏంటే? అది అది సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. ఓ, ముగ్గురు ఇక్కడే ఉన్నారా? సరే సరే, సంధ్య గారు, మీరు ఒక చిన్న పని చేయాలి. నాతో రండి. వాళ్ళిద్దరూ వంట చేయాలరా. ముందు పనేంటో చెప్పు అసలు. కుకింగ్ చేయాలా? అమ్మా, అది వింధ్య, నువ్వు మేనేజ్ చేయండి అమ్మా. తను మధ్యలో వచ్చి జాయిన్ అవుతుందిలే అమ్మా. రాజేష్ గారు, ముందు ఆ పనేంటో చెప్పండి. చెప్తాను కదా, ముందు మీరు నాతో రావాలి. వాడు మొండోడమ్మా.
ముందు వాడు చెప్పిందే జరగాలి అంటాడు. ఆ పనేంటో నువ్వు వెళ్ళి చూడు. ఏంటండి, సంధ్య రావాలా? సంధ్య వచ్చి చేయాలా? అసలు ముందు ఆ పని ఏంటో చెప్పండి. తనే చెయ్యాలని కాదు, తను చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. అయినా నీ ఫ్రెండ్ని మేమేం కిడ్నాప్ చేయడం లేదు. పర్లేదులే, తనని కాసేపు వదులు. ఇప్పటి నుండి ఇద్దరు కలిసే ఉంటారు కదా, కావలసినంతసేపు మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు. సంధ్య గారు, మీరు రండి. రండి సంధ్య గారు, రమ్మంటున్నానా? అలా కాదు రాజేష్ గారు. మీరు రండి. వింధ్య, వెండి ఐటమ్స్ గిఫ్ట్గా చెప్పాను, నీకోకే కదా? మీ ఇష్టం అత్తయ్య. చూడు, వంటలన్నీ చాలా బాగుండాలి, ఏ లోటు ఉండకూడదు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి. బయట నుంచి ఏ మాత్రం పార్సిల్ తీసుకురావద్దు. అలాగే అత్తయ్య. మంచిది. అరే, అదేంటండి విషయం చెప్పకుండా ఇలా తీసుకొచ్చారు? ఇదిగోండి, మీ పాపని మీరే చూసుకోండి. అదేంటండి, ఆ విషయం అక్కడే వదిలేమన్నాను కదా, కానీ మీరు... అబ్బా, అస్తమానం దొరుకుతుందా మీ పాపని మీరు చూసుకునే అవకాశం? చక్కగా స్నానం చేయించి రెడీ చేయండి. మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నేను చేయించడం ఏంటి? మీరే కదండి పాప తల్లి. తల్లిగా బిడ్డ ఆలనా పాలనా చూసుకోవాలని, ముద్దు ముచ్చట చెయ్యాలని కోరిక ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఈ పాప మీ పాప, అవన్నీ వింధ్య చేయిస్తుంది కదా. అబ్బా, మా పాపేనండి, తను రోజు చేయిస్తుంది కదా, ఈరోజు మీరు చేయించండి. ఏ పాపకి స్నానం చేయించి రెడీ చేయించాలని మీకు మాత్రం ఆశగా లేదా? తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళి రెడీ చేయండి. థ్యాంక్స్ అండి. అబ్బా, థ్యాంక్స్ కాదు, నవ్వండి. మీరు నవ్వితే బాగుంటారు. ఇంకొంచెం నవ్వండి. సరే, ఇక మీరు వెళ్ళండి. ఏంటి ఇద్దరు అలా నవ్వుకుంటున్నారు? పక్కకి తీసుకువెళ్ళి ఏం చెప్పారు? అయినా పక్కకి ఎందుకు తీసుకెళ్ళాలి? నా ముందు మాట్లాడకూడదా? ఆ డైరీలో అంత డీప్గా ఇష్టంగా ఎందుకు రాశారు? శ్రీకర్, ఇదిగో బాబు, ఇది నా పెళ్లి ఆల్బమ్, చూడండి. రాజేష్ గారు, రాజేష్ గారు, చూడండి. రాజేష్ గారు, రాజేష్ గారు. ఎవరో వచ్చినట్టున్నారండి. మా రాజేష్ గురించి వచ్చినట్టున్నారు. మీరు చూడండి. రాజేష్ గారు, ఇంకోసారి నా సంధ్య జోలికొస్తే చంపేస్తాను.
ఈ రోగేంటి ఇక్కడికొచ్చాడు? హలో, ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావేంటి? రాజేష్ గారితో మాట్లాడాలి. మా బావతో ఏంటి పని? ఆయనకి డబ్బులు వెనక్కి ఇవ్వడానికి చెక్కు తెచ్చాను. మా బావకి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి? వీడేంటి ఇంటికొచ్చాడు? ఎవరమ్మా డబ్బులంటున్నారేంటి? ఏమో ఎవరో అత్త, బావకి చెక్ ఇవ్వాలి అంటున్నాడు. ఎవరు బాబు? చెక్ ఇవ్వడం ఏంటి? రాజేష్ గారికి అన్ని విషయాలు తెలుసు. అదే ఆ రోజు సంధ్య కోసం నాతో డబ్బులు పంపించారు కదా. ఏంటి? ఎవరి కోసం పంపించాడు? మా అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు. ఏదో సంధ్య అని అంటున్నావేంటి? రేయ్, నువ్వేంటి ఇక్కడ? నాకు ఫోన్ చేయాలి కదా, ఇంటికి ఎందుకు వచ్చావు? డబ్బులేవో ఇచ్చావంట కదా బావా, ఏదో సంధ్య అని అంటున్నాడు. సంధ్య ఏంటి? సంధ్య లేదు, ఏమీ లేదు. రేయ్, ఏంటి ఇక్కడ? పద. అడుగుతున్నారు కదా సార్, చెప్పనివ్వండి. ఏంటి చెప్పేది? బయట మాట్లాడదాం, నడు. అదేంటి బావా, ఏదో చెప్తానని అంటున్నాడు కదా, చెప్పు నువ్వు. డబ్బులు ఇస్తానని చెక్ కూడా తీసుకొచ్చాడు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అబ్బా, అన్నీ రెడీ అయిపోయాయి. శ్రీజని పిలిస్తే కిచెన్ లోనే తినేస్తుంది. తనంత ఆకలితో ఉంది. సంధ్య గారు, సంధ్య గారు, మీరు తొందరగా రండి. ఎక్కడికి రాజేష్ గారు? చెప్తాను కదా, ముందు మీరు రండి. అయ్యయ్యో, అలా కాదండి. అక్కడ అందరూ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి. అబ్బా, అవన్నీ వింధ్య చూసుకుంటుందిలేండి. ముందు మీరు రండి. వింధ్య, నువ్వు చూసుకో. అది కాదు. రండి. అయ్యయ్యో రాజేష్ గారు, ఏమైంది? ఏంటి హడావిడి? మీ పాపను చూడండి, ఎంత అందంగా ఉందో. మీరే కదా రెడీ చేశారు. అవును, మీరేగా స్నానం చేయించి రెడీ చేయమని చెప్పారు. అలా చేయించారు కాబట్టే పాప మా అమ్మతో నాకొక ఫోటో కూడా లేదు, ఒక ఫోటో తీయి డాడీ అని నన్ను అడిగింది. పాప మిమ్మల్ని అడిగిందా? చిట్టితల్లి నన్ను అడిగినా, నేను నా చిట్టితల్లికి చెప్పినా ఒకటే కదండి. పాపనెత్తుకోండి, మీ ఇద్దరిని అందంగా నేను ఫోటో తీస్తాను. అయినా అవన్నీ ఎందుకండి? వద్దండి ప్లీజ్. అదేం కుదరదు. మీ పాపతో మీకు కనీసం ఒక్క ఫోటో దిగాలని లేదా? చెప్పండి. నాకు తెలుసు తల్లి మనసేంటో. ఇంకా మీరేం ఆలోచించొద్దు. తీసుకోండి పాపని. గేమ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ప్లే చేయాలి, వాళ్ళతో ఆడుకోవాలి. సంధ్య గారు, అలా కాదు, ఇటు చూడండి, ఇటు కొంచెం. పాపని ఇలా పట్టుకోండి. స్మైల్ ఇవ్వండి. ఎస్. ఏంటి, సంజయ్ని తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తున్నాడా? ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అనుకున్నా. అబ్బా, అద్భుతమైన అవకాశం మౌనిక, అస్సలు వదలకూడదే. బావా, బావా, ఏంటి సంజయ్ని అందంగా ఫొటోస్ తీస్తున్నావా?
కనిపించడం లేదా? పాపతో ఫోటో షూట్ చేస్తున్నాను. ఓ సారీ సారీ సారీ. అయినా నీ మనసు ఎంత మంచిది బావా. సంజయ్కి బిడ్డ లేదని వింజ బిడ్డని తనకిచ్చి ఫొటోస్ తీస్తున్నావా? వెరీ నైస్. కంటిన్యూ బావా, కంటిన్యూ. సంజయ్ గారు, పాపను అలాగే పట్టుకుని స్మైల్ ఇవ్వండి. నేను చెప్తా. ఇలా 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 పట్టుకుంటే పాపని. సూపర్. ఇప్పుడు తీయండి బావా, ఇప్పుడు తీయండి. కొంచెం నవ్వండి, స్మైల్ ఇవ్వండి. ఏది? హాయ్ హాయ్. మీరు తీయండి బావా ప్లీజ్. హాయ్. నిజంగా బావకి నువ్వంటే భలే ఇష్టం, చాలా అభిమానం. అంతే కదా బావా? అవును, మంచి అభిప్రాయము అభిమానము ఉన్నాయి. చూడ్డానికి అసలు నాకే భలే ఆనందంగా ఉంది బావా. సంజయ్ కళ్ళల్లో ఈ ఆనందం చూడ్డానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా. తన కోసమే 2 కుటుంబాలని కలిపి ఈ ఇంటికి భోజనానికి కూడా తీసుకొచ్చావు. తను బాధపడితే నువ్వు అస్సలు చూడలేవు. అంతే కదా బావా? సంజయ్ అంటే నీకు ఎంతో స్పెషల్. ఎంత కన్సర్న్ చూపిస్తావు. నువ్వు సూపర్ బావా. మీ బిడ్డని తల్లి వెందితో ఫొటోస్ తీస్తే కొత్త ఉంది చెప్పు. ఇలా సంజయ్తో తన బిడ్డలా ఫోటోషూట్ చేయడంలోనే నువ్వు తన గురించి ఎంత లోతైన మనసుతో ఆలోచిస్తున్నావో అర్థమవుతుంది. నువ్వు గ్రేట్ బావా. సారీ బావా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ ఇద్దరు క్యారీ ఆన్. బాగా ఫొటోస్ తీయి. నాకు తెలుసులే, నువ్వు తీస్తావులే. సంధ్య గారు, తను అలాగే అంటుందిలేండి, మీరు చూడండి. రాజేష్ గారు ఇంక చాలు. అయ్యో, కొన్ని ఫోటోలే తీశాను. పాపని ఎత్తుకున్న మీరు అమ్మలాగా నిండు చందమామలాగా ఉన్నారు. స్మైల్, కమాన్. ఇలా పక్కకు రండి. స్మైల్. జై రాజేష్, ఏమైంది? ఎవరో వచ్చారు కదా, ఎవరతను? అదేం లేదమ్మా, ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాడు, అంతే. శ్రీకర్, మీ చేనేత బిజినెస్ ఎలా ఉంది? భోజనాలు రెడీ అయిపోయాయి, మీరందరూ వస్తే వడ్డించేస్తాను. అమ్మయ్యా, రెడీ అయిపోయాయా? పదండి పదండి, అందరం ఒక పట్టు పడదాం. ఆంటీ రండి. శ్రీజ ఎక్కడ? ఇప్పటి వరకు ఆకలి ఆకలి అంది కదా. అన్నయ్య, నేను ఇక్కడే ఉన్నా, మీరే లేట్. రండి రండి. అదిగో అక్కడే ఉందిరా, పద వెళ్దాం. సంధ్య గారు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యో పర్వాలేదు రాజేష్ గారు, అలా ఏం కాదు. అలా ఏం కాదు, రండి. అరే కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా, కూర్చోండి. చాలు. అలా ఏం కుదరదు. ఈరోజు మీ ఫ్రెండ్ వాటా కూడా మీరే తినాలి.
ప్రజెంట్లో నవ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ నాకు ఫ్యూచర్లో జరగబోయే గొడవలు కనిపిస్తున్నాయి. నాకు సంధ్య అంటే ఇష్టం. నేను తన కోసమే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు. ఏమైంది వింధ్యా? ఏమైంది వింధ్యా? ఏం లేదండి. పీడకలా? సరే పడుకో. ఈ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ ఆనందానికి కారణం నువ్వే సంధ్య. సంధ్య ఒక్కరోజు ఉంటేనే నేను నా కుటుంబం ఎంత సంతోషంగా ఉన్నా. హృదయంలో సంధ్యపై ఇంత ప్రేమ పెంచుకున్నారా? మరి సంధ్య మనసులో అయినా నన్ను పెళ్లి చేసుకుని నా స్నేహితురాల్ని ప్రేమించడం ఏంటి? నా ప్రతి సమస్య సంధ్యకి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు తనే నా సమస్య అయితే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా పరిష్కరించుకోవాలి? నా కర్మ. నా భర్త మనసులో ఉన్న సంధ్యని ఎలా అయినా దూరం చేయాలి. ఆయన మనసుని నేను మార్చాలి. ఏదో ఒకటి చేయాలి. ఏమండి, మీరు నాకు కావాలండి. మీరు నాకు కావాలి.
వస్తున్నా వదినా. ఇదిగో వదినా. అక్కడ పెట్టు. అమ్మా సంధ్య, ఆ? సంధ్య వదినా, నీకు బాగా ఇష్టమైన వినాయక చవితి కదా. ఈ బుజ్జి గణపయ్యని నువ్వేం కోరుకుంటున్నావు? మన కోరికలు విన్నవించుకోవడానికి ముందు ఈ బొజ్జ గణేశుడికి బొజ్జ నిండా ఆయనకిష్టమైన పిండి వంటలు సమర్పించాలి కదా. అందుకే ఈ దేవదేవుడికి ఎంతో ప్రియమైన ప్రసాదాలన్నీ సిద్ధం చేశాను. ఆ దేవదేవుడికి నా మనసులో ఏముందో తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. ప్రథమ పూజితుడు, అన్నింటిలో ముందుండేవాడు. అన్నీ చూసి చూడనట్టు వదిలేసి మన తప్పులు ఏమైనా ఉన్నా వాటిని క్షమించేసేవాడు. ఈ బుజ్జి పొట్టలో ముల్లో కాల్నే దాచిన దేవుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నట్టు మర్చిపోయాను, ఈ రోజు ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదు, సరేనా? అలా చూస్తే ఈ బొచ్చ గణపైకి కోపం వస్తుంది కదా. అమ్మా సంధ్య, ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. నీ మనసులో ఏ కోరికలున్నా ఆ స్వామివారి ముందు పెట్టు. ఆయనే నీ కోరికలు నెరవేరుస్తాడు. నాకంటూ వరాలు ఏమీ వద్దత్తయ్యా. మీరందరూ బావుండాలి, నా వింధ్య కూడా బావుండాలి. ఇదేంటి సిస్టర్, పండగ వాతావరణం అంతా నీ చీర కట్టుబొట్టులో కనిపిస్తున్నాయి కానీ నీ మొహంలో కనిపించట్లేదేంటి? ఈ బాలగణపతి ముందు ఆనందంగా ఉండాలి కానీ ఇలా డల్గా ఉన్నావేంటి? నా జీవితంలో ఆనందాలన్నీ దూరమైపోతాయేమోనని భయంగా ఉంది. ఈ వినాయకుడైనా నాకు న్యాయం చేస్తాడేమోనని ఆయన ముందు బాధపడుతూ మొక్కుకుంటున్నాను. వింధ్య కాదు, రాజేష్ గారు, పాప, వాణి అత్తయ్య గారు, మావయ్య, మన కుటుంబంలానే వాళ్ళ కుటుంబం అంతా బావుండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. కొంతసేపైనా సంతోషంగా ఉందామంటే రాజేష్ నాకెక్కడ దూరం అవుతాడో ననే కంగారు నన్ను వెంటాడుతుంది. అయ్యో, అలా నువ్వేం టెన్షన్ పడకు సిస్టర్. విఘ్నాలను తొలగించే స్వామి పుట్టినరోజు. ఈ రోజు నుండి మనకంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఎవరు ఏ విధంగా ఆశించినా నా భర్తను నా నుండి దూరం చేయకు స్వామి. నిన్నే నమ్ముకున్నాను స్వామి. భారమంతా నీ మీదే వేస్తున్నాను. అందర్నీ సంతోషంగా ఉంచు. పదండి. వింధ్య, వింధ్య, వింధ్య. ఏంటమ్మా సంధ్య, ఏంటా హడావుడి, ఏంటా ఆనందం? వింధ్య ఎక్కడ మావయ్య? ఏమ్మా, తనకే చెప్పాలా, నాకు చెప్పకూడదా? ఫస్ట్ తన ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలనుకుంటుంది నాన్న.
అయితే ముందు తన ఫ్రెండ్తోనే షేర్ చేసుకోనివ్వు. అవును మావయ్య గారు, నేను తనకే చెప్పాలి. వింధ్య వల్ల ఇదంతా జరిగింది. ఇంతకీ వింధ్య ఎక్కడా? మీరు వస్తారని తెలియదు కదమ్మా, ఇంతకు ముందే బయటికి వెళ్ళింది. పాపని ఇంట్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? రండి. అసలు పాపను వదిలేసి వింధ్య ఎక్కడికి వెళ్ళింది? చూడండి ఎలా ఏడుస్తుందో. పాల కోసం అంటారా? ప్రతి ఏడుపు పాల కోసమే కాదు రాజేష్ గారు. పిల్లలు కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కి పడతారు. అందుకే ఎప్పుడూ పక్కనే ఉండాలి. ఓ తల్లి. చెప్పండి, ఏంటిది? మా వారు అన్నిసార్లు మనీ ఎందుకు వేశారు? నాకు తెలిసి ఆయనకి మీకు బిజినెస్ డీల్స్ ఏమీ లేవు కదా, మరేంటిది? అది అమ్మా, దయచేసి ఈ అకౌంట్ డీటెయిల్స్ మీవి కావని మాత్రం చెప్పకండి ప్లీజ్. పెద్దవారు, నిజం చెప్పండి. ఆ అకౌంట్ నాదేనమ్మా. డబ్బులు రాజేష్ గారే వేశారు. ఎందుకు? అది ఒక మంచి పని చేయడానికమ్మా. ఏంటా మంచి పని? ఎవరికి చేయడానికి? సంధ్యకా? తనకే కదా మీరు డబ్బులిచ్చింది? అవునమ్మా. రాజేష్ గారు వాళ్ళకి నా ద్వారా సహాయం చేశారు. పాపం శ్రీకర్ గారు నాకు ఎప్పటి నుంచే తెలుసు, చాలా మంచివారు. ఆ అమ్మాయి సంధ్య కూడా చాలా మంచి అమ్మాయి. వాళ్ళు కష్టాల్లో ఉంటే నేను చూడలేకపోయానమ్మా. అందుకే రాజేష్ గారు చేసింది మంచి పనే కదా అని నేను హెల్ప్ చేశాను. దానివల్ల మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బంది కలిగిందమ్మా? అలాంటిదేం లేదండి. ఆయన చేసిన, మీ ద్వారా చేయించిన సహాయం చేయడంలో తప్పే ఉంది. మంచి పనే కదా. నాకేదో చిన్న కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడిగాను అంతే. ప్లీజ్, మీరు నేను ఇలా వచ్చి అడిగానని ఎవరితో డిస్కస్ చేయకండి. సరేనమ్మా, నేను ఎవరికీ చెప్పను. అవును, రాజేష్ ఇలా మీతో డబ్బులు ఇప్పిస్తున్న వాళ్ళకి తెలియదమ్మా. రాజేష్ గారే తెలియకుండా ఉంచారు. మరి సంధ్యకి? ఆ అమ్మాయికి కూడా ముందు తెలియదమ్మా, కానీ తర్వాత తెలుసు. వాళ్ళ భర్త శ్రీకర్కి హెల్త్ బాగోకపోతే మీరు నా ద్వారా డబ్బులు పంపించడం ఏంటి? శ్రీకర్ గారికి ట్రీట్మెంట్కి డబ్బు నందు ఇచ్చాడా? అవును, అతనే ఇచ్చాడు. సరేనమ్మా, నేను వెళ్తాను. షాప్లో బేరాలున్నాయి. అంటే నందు మౌనిక చెప్పినట్టు రాజేష్ సంధ్యకి మనీ హెల్ప్ చేస్తున్నారా? కానీ సంధ్య ఎందుకు ఇంట్లో ఆ విషయం దాస్తుంది? నా దగ్గర ఎందుకు దాస్తుంది? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏంటది? ఏం లేదు తల్లి, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఊరుకమ్మా, ఊరుకో.
నాతో ఎప్పుడైనా ఒక్కసారైనా కలిసి పాపతో ఇలా ఆడుకున్నారా? అంటే ఈయనకి నవ్వులు సంధ్య ఉంటేనే వస్తాయా? నేనుంటే రావా? వింధ్య, అక్కడే ఆగిపోయావేంటే? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? షో, నువ్వు లేవని పాప ఏడుస్తుంది, మేము ఆడిస్తున్నాం. రా. పాప ఏడుస్తుంటే ఇందాకటి నుంచి మేమే ఆడిస్తున్నాం. అవునా? నువ్వెప్పుడొచ్చావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికెళ్ళానో చెప్తాను గాని ముందు మీరు చెప్పండి. ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళారు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరి కోసం వెళ్ళారు? సంధ్య కోసం వెళ్ళాను. సంధ్య కోసమా? అవునే, నా కోసమే వచ్చారు. నాతో కూడా చెప్పనే లేదు. నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. ఓ, సర్ప్రైజా? ఈ మధ్య నాకు చాలా కొత్త సర్ప్రైజ్ విషయాలు తెలుస్తున్నాయి. మరి నాతో కూడా చెప్పకుండా ముందు నీకే వచ్చి చెప్పిన సర్ప్రైజ్ ఏంటో? అదేంటి అలా అంటున్నావు? నీకు తెలిసిన కొత్త సర్ప్రైజ్లేంటి? మొన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వెందుకు అదోలా ఉంటున్నావు? చెప్పు వింధ్య, ఏదైనా జరిగిందా? అబ్బే, ఏం లేదండి. అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు కదా, దేనికోసమో నాకు చెప్పనే లేదు. అది చెప్దామనే వచ్చాను. ఒక్క నిమిషం రాజేష్ గారు. ఆయ్, ఏది ముందు నాకు ఒక హగ్ ఇవ్వు.